నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. స్వాగతం. మీకు మీ కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనుగ్రహము కటాక్షం నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సందేశాన్ని మీతో పంచుకోవటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి మనిషి యొక్క జీవితంలో అంతిమ దశ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడాను ఫేస్ చేయాల్సినటువంటి ఒక స్టేజ్. కాబట్టి ఆ మనిషి ఈ లోకంలో ఎంతకాలం జీవించినా సరే మరణాన్ని తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎదుర్కోవాలి. అయితే మన సబ్జెక్టు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారి యొక్క జీవితం యొక్క అంతిమ దశ అనేటువంటిది విజయోత్సాహాలతో ఉండాలని ప్రతి విశ్వాసి కోరుకుంటారు. అందుకే మనము దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ మీద పూర్తిగా ఆధారపడతాం. అలా ఒక వ్యక్తి మనకంటే ముందుగా ఈ యొక్క విశ్వాస జీవితాన్ని చాలా జయప్రదంగా అంటే సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి జయించినప్పుడు తప్పనిసరిగా వారి మాటలను మనం వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. యేసు ప్రభు తర్వాత ఈ లోకంలో అలా జీవించినటువంటి ఒక వ్యక్తి బైబిల్లో మనకు తారసపడతారు. ఆయన పేరే పరిశుద్ధుడైనటువంటి పౌలు. తాను ఏం చెప్పాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడాను నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. బహుశా యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఎవరు కూడా ఆ మాట చెప్పి ఉండలేదు. ఒకవేళ వారు చెప్పినా సరే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో మరి అది మనం చూడం. కానీ పౌలు అనేటువంటి ఈ భక్తుడు మాత్రం తాను యేసుక్రీస్తు యొక్క బోధలను చక్కగా వంటబట్టించుకొని దాని ప్రకారం తాను ఈ లోకంలో జీవించి ఆ నిత్య మహిమరాజ్యంలో ప్రవేశించాడు అని మన అందరం కూడాను నిస్సందేహంగా నమ్మేటువంటి విషయం. అలానే అది సత్యం. సో ఈ రోజున ఆ భక్తుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని మరణానికి ముందు తాను చెప్పినటువంటి మాటను మనం ధ్యానం చేస్తున్నాం. అది బైబిల్ గ్రంథంలో 2 తిమోతి 4th chapter verse 7లో మనం ఈ మాట చూస్తాం. 2 తిమోతికి 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఈ 3 మాటలు ఇక్కడ వ్రాయబడింది. మంచి పోరాటము అని మనం చూస్తున్నాం. రెండోది పరుగు కడముట్టించి తిని లేదా తుదముట్టించి తిని. సెకండ్ మూడోది విశ్వాసమును కాపాడుకొంటిని. సో గుడ్ ఫైట్, గుడ్ ఫినిషింగ్, గుడ్ ఫెయిత్. సో మంచి పోరాటము, అలానే మంచి ముగింపు, అలానే మంచి విశ్వాసము, గుడ్ ఫెయిత్. సో ఈ 3 తన జీవితంలో చివరి దశలో ఈ మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లలు. మంచి పోరాటము పోరాడటం అంటే ఒక యుద్ధంలో ఒక వ్యక్తి తాను శత్రువు మీద మరి పోరాడి విజయాన్ని సంపాదించినటువంటి ఒక గొప్ప సన్నివేశం. విశ్వాస జీవితంలో అనేక రకములైనటువంటి పోరాటాలు ఉంటాయని యేసు ప్రభు ముందే చెప్పాడు. సో ఎవడైనా సరే నన్ను వెంబడించగొడితే వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఇట్ ఈజ్ ఎ ఫైట్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏ విధమైనటువంటి పోరాటం లేనటువంటి ఒక సున్నితమైనటువంటి సుఖవంతమైనటువంటి మార్గము అని యేసు ప్రభు చెప్పలేదు. అలానే బైబిల్లో ఏ పోర్షన్లో కూడా మనకు ఒకది కనపడదు. మనం చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నిజదేవుణ్ణి విశ్వసించినటువంటి భక్తులందరూ కూడాను వారి జీవితాలలో మనం ఎలాంటి పోరాటాల్లో గుండా వెళ్ళాము, మన యొక్క జీవితంలో మనం అనుదినము ఎలాంటి సమస్యల్లో మనం ముందుకెళ్ళాము, వారు కూడాను దేవుని యందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితంలో ఆ దేవుని సహాయంతో వారి యొక్క విశ్వాసాన్ని తుది వరకు కూడాను వారు కొనసాగించారు. తర్వాత వారు నిత్యత్వంలో ప్రవేశించారు. సో అలాగనే మంచి పోరాటము పోరాడాలి అంటే
వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని ఆయుధాలు మనకు కావాలి. ఆ ఆయుధాలు ఏంటో బైబిల్ కూడా మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరుడు, మరి నీ అనుదిన జీవితంలో మనందరం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ మనకి దేవుడు బైబిల్లో ఇచ్చాడు. ఏ సొల్యూషన్ లేకుండా, అనగా మనకి ఏ ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధంలోకి వెళ్ళమని చెప్పి ఏ కమాండర్ చెప్పడండి. నిజంగానే ఏ రాజు అయినా సరే తన సైనికులకి ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధంలో పోరాడమని చెప్తే అది రాజుదే తప్పు అవుతుంది, ఓటమి కూడా రాజుకే వస్తుంది, ఆ వ్యక్తి చనిపోతాడు కూడా. కానీ యేసు ప్రభు తనను నమ్మినటువంటి విశ్వాసులందరికీ కూడాను విశ్వాసంతో వారు ముందుకు సాగటానికి ఈ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఆయుధాలను ఇచ్చాడు. అవేంటో ఎఫెసీ పత్రిక 6:10 వ్రాయబడి ఉన్నది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే మనం క్రీస్తు యేసు యొక్క బలమును మనం కలిగి ఉండాలి. అనగా దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు బలమై ఉన్నది. కాబట్టి మన శత్రువు అయినటువంటి సాతాను మన జీవితంలోనికి పంపించేటువంటి నిరాశ, నిస్పృహ, అలానే కష్టములు, వేదనలు, శరీర అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అలానే మన విశ్వాసానికి రావాల్సిన పరీక్షలన్నిటినీ సాతాను ద్వారా మనకు వచ్చినా సరే యేసు ప్రభు మనకు తోడుగా ఉంటాడు కనుక ఆయన యొక్క వాక్యం ద్వారా మనం బలమును పొందుకుంటాం. యేసు ప్రభు తాను సాతానుతో యుద్ధానికి దిగినప్పుడు, ఆయన ఆకలితో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎ మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై హిజ్ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్ అన్నాడు. అనగా మనుషుడు రొట్టె వలన జీవించడు. రొట్టె శరీరానికి, కానీ ఆత్మకు దేవుని యొక్క వాక్యము కావాలి. అందుకే నీ చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ని మనం అనుదినం చదివి ఈ యొక్క సాతాను యొక్క ఆయుధాలను జయించే శక్తిని మనం పొందుకుంటున్నాం. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. సర్వాంగ కవచం అంటే కంప్లీట్ ఆర్మర్, అంటే పైనుండి కింద దాకా ఈ యొక్క సర్వాంగ కవచం అంటే మన అంగ మొత్తాన్ని కూడాను, తల దగ్గర నుంచి బొటన వేలు వరకు ఏమాత్రం కూడాను శత్రువుకి దొరకనటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించండి. దట్ ఈజ్ ఎ సాల్వేషన్. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు అతడు సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి వస్తున్నాడు. అంటే యేసుక్రీస్తును తన ప్రభువుగా, తన యొక్క రాజుగా తను అంగీకరిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువే సర్వాంగ కవచముగా వారికి ఉంటాడు. దావీదు భక్తుడు కూడా ఈ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోవాయే నాకు ఆయన సర్వాంగ కవచముగా ఉన్నాడు. హీఈస్ మై షెల్టర్, హీఈస్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలము అనేటువంటి మంచి పదజాలాన్ని అక్కడ ఉపయోగించాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడు. సో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులరా, మరి మనకు ఇలాంటి యేసు ప్రభువే మనకు సర్వాంగ కవచముగా ఉన్నాడు. ఎందుకంటే మనం పోరాడేది, ఒక విశ్వాసి శరీర సంబంధమైన పోరాటంలో ఉన్నాను అనుకుంటే అది తప్పే. కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కదండి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం పోరాడాలి. ఆ పోరాటంలో మనకి విజయం కావాలి. జీవితంలో ఎప్పుడు ఎన్నో ఓటములు ఉన్నా సరే చివరికి నిత్యత్వంలో ప్రవేశించే ముందు మరణ పడక మీద ప్రతి విశ్వాసి ఈ యొక్క విజయాన్ని చూడగలిగితేనే వారి నిత్యత్వంలో క్రీస్తుతో ఉండేటువంటి ఆ మహిమకరమైనటువంటి ఆనందకరమైనటువంటి దేశంలో వారు ఉండగలరు. లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి నిత్య నరకాగ్నిలో వారి యొక్క ఆత్మ, తర్వాత ప్రభు రెండో రాకడలో వారి శరీరము రెండూ కలిసి యుగయుగములు వేదన చెందవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రియులారా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 పౌలు చక్కగా చెప్పారు. ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. వీఆర్ ఫైటింగ్ నాట్ విత్ ఎ ఫిజికల్ ఎనిమీస్ బట్ స్పిరిచువల్ డెవిల్స్. అంటే ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మలు మనకు క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడాను ప్రతినిత్యము ప్రతిదినము ఈ దురాత్మలు పోరాడాల్సినటువంటి పరిస్థితి మనకున్నదండి. సో అయితే దీనిని జయించడానికి ప్రభు మనకు ఈ ఆయుధాలు సప్లై చేశాడు. రక్షణ, నీకు మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించినటువంటి వ్యక్తి కాదండి. కాబట్టి యూ విల్ బీ అటాక్డ్ బై ద డెవిల్ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ ప్లేస్. గొలియాతు పైనుంచి కింద దాకా అతను ఆయుధాన్ని ధరించాడు, కానీ ఒక ప్లేస్లో మాత్రం అతనికి ప్రొటెక్షన్ లేదు. అది ఎక్కడ? నుదురు స్థలం. ఆ నుదురు స్థలం అనేటువంటిది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి. దావీదు ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఆ నున్నని రాయితో కొట్టినప్పుడు స్పాట్లో అతను కోమాలోకి వెళ్ళిపోయి కింద పడిపోయి చనిపోయాడు. సో మనం చాలా విషయాల్లో కేర్లెస్గా ఉంటాం. సాతాను కూడా నేను రక్షణ పొందేనులే, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న పాపమే కదా, చిన్న అవిధేయతే కదా అనుకుంటారు. కానీ సాతానికి అదే పట్టు దొరుకుతుంది. అక్కడే వాళ్ళని పూర్తిగా చిత్తుగా ఓడించి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ధ్వంసం చేసి నిత్య నరకంలోనికి తీసుకొని వెళ్తుంది. అందుకని పౌలు చాలా జాగ్రత్తగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అతను ఆ పోరాటాన్ని ఆయన నమ్మినటువంటి అనగా విశ్వాసులమైన నీ జీవితంలో నా జీవితంలో ప్రియులారా మనకు కావాల్సిన ఏంటో అక్కడ చెప్తా ఉన్నాడు. 10:4 2 కొరింథియన్స్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. సో ఇవి శరీర సంబంధమైనటువంటి యాటమిక్ పవర్, లేకపోతే ఇప్పుడున్నటువంటి స్టార్ వార్, ఇరాన్కి అలానే అమెరికాకి జరుగుతున్నటువంటి డోన్ బ్రేక్ చేసేటువంటి పవర్ఫుల్ యాటమిక్ పవర్స్ని, వీటిని గురించి కాదు. అవి శరీరాలను నాశనం చేసేటువంటివే కానీ ఆత్మను నాశనం చేసేటువంటివి కాదు. కాబట్టి ఆత్మను నాశనం చేసే ఆయుధాలు సాతాను దగ్గర ఉన్నాయి. కాబట్టి విశ్వాసి తన ఆత్మను జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే వారికి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కావాలి. వాటినే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఆయుధాలు మనం కలిగి ఈ లోకంలో విజయాన్ని సంపాదించవచ్చు. రెండవది, అతడు మంచి పోరాటము ఎలాగ పోరాడి జయించాడంటే తన దగ్గర ఈ ఆయుధాలు అన్నీ ఉన్నాయి. క్రీస్తు మీద ఆనుకున్నాడు. తాను అనేక సమస్యల్లో కూడాను మరి దేవుని వైపు అతడు ఆనుకొని నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు బలవంతుడిని, నన్ను క్రీస్తు బలపరుస్తున్నాడు అని చెప్తూ తన విశ్వాస జీవితంలో ముందుకు సాగాడు. మరి నీ జీవితం ఎలా ఉంది ప్రియులారా? ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాల దగ్గర రాజీ పడిపోయి తర్వాత వారి జీవితంలో చాలా నష్టాన్ని పొందుతున్నారు. రెండవది మనం చూసినట్లయితే గుడ్ ఫినిషింగ్, మంచి పరుగును నేను పరిగెత్తాను, నా పరుగు కడముట్టించి తిని. అంటే పరుగు పందెంలో పౌలు భక్తుడు నేను విశ్వాసపు పరుగు పందెంలో ఉన్నాను అనేటువంటి మంచి గ్రహింపు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుని గురిగా పెట్టుకున్నాడు. తాను ఈ పందె రంగంలో తాను తప్పనిసరిగా విజయాన్ని పొందాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో గురి గమ్యం కలిగి అతను విశ్వాస జీవితంలో ముందుకు సాగాడు. రోజుల్లో అనేక మంది విశ్వాసులు గురి గమ్యం లేనటువంటి వారిగా వారు అనేక సంవత్సరాలుగా క్రీస్తుని నమ్ముకొని కూడాను ఏ గురి గమ్యం లేనటువంటి వారు మరి ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని వారు జీవితం అస్తవ్యస్తంగా ఉండటం, పడిపోవటం, జారిపోవటం, పాపానికి అనేక రకమైనటువంటి మరి బలహీనతలకు వాళ్ళు గురవటం, ఒక మంచి శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి క్రైస్తవులుగా ఇతరులను కూడాను ప్రభావితం చేయగలిగేటువంటి ఆధ్యాత్మిక జీవితం కొరవ పొందినటువంటి వారిని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. కానీ పౌలు అంటాడు కదా, నా పరుగును కడముట్టించాను అంటాడు. ఎందుకంటే తను ఒక గురి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో తను ఒక లక్ష్యాన్ని కలిగినట్లుగా అక్కడ చెప్తూ ఉంటాడు. నేను గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు, నేను దేని విషయమై నేను పట్టబడ్డానో దానిని పట్టుకున్నటకు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు తనను దమస్కు మార్గంలో ఎందుకు దర్శించాడంటే
నీవు అన్యజనులకు సాక్ష్యము చెప్పటానికి, అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, ఒక సాధనంగా నిన్ను ఎన్నుకున్నాను. చూడండి ఎంత గొప్ప పిలుపు. ఆ పిలుపుకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ రోజున విశ్వాసులు మనం చెప్పుకునేటువంటి మన జీవితాల్లో ఇలాంటి గమ్యము గురి ఉండాలండి. లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవితం అనేటువంటిది మరణ దశలో జయప్రదంగా ఉండదు. అందుకని మనం ఎప్పుడు కూడాను ప్రారంభించడం ఈజీ అవుతుందే కానీ ముగింపు అంత ఈజీ కాదు. అందుకనే యేసు ప్రభు చెప్తాడు కదా 17వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనంలో, నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను అంటాడు. అంటే తండ్రి, నీవు నాకు ఏ పని అయితే భూమి మీదకి రావటానికి మీరు ఇచ్చి ఉన్నారో, సకల మానవుల యొక్క రక్షణ నిమిత్తమై ఆ కల్వరి శిలువలో నేను ప్రాణమిచ్చి వారి పాపములను క్షమించి నిత్య రాజ్యానికి వారసులు చేయటానికి నన్ను ఏ పని విషయమైతే పంపించావు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మనకు బైబిల్లో తెలుసండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని మనకు తెలుసు. యేసుక్రీస్తు దేనికోసం ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా ఉండి పరలోకానికి మానవులందరినీ నడిపించడానికి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన ఈ లోకంలో మార్గముగా, సత్యముగా, నశించిపోయిన మానవులకు జీవముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పనిని యేసు ప్రభు నెరవేర్చాడు. మరి నీవు ఆ పని నెరవేరుస్తున్నావా? ఎందుకు రక్షించబడ్డావో అందుకు నువ్వు జీవిస్తున్నావా? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు పౌలు. మరి నీ జీవితం ఈ లోకంలో సంపాదనైనా, నీ జీవిత లక్ష్యం గొడవలైనా? కొంతమంది ఎందుకు జీవిస్తూ ఉంటారు? ఎప్పుడు ఎదుటి వాళ్ళతో వివాదాలు పెట్టుకోవటానికి, గొడవలు పెట్టుకోవటానికి, విడిపోవటానికి, భార్యాభర్తలు కోట్ల చుట్టూ తిరగటానికే వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నారా? ఏ గమ్యం కలిగి వారు పెళ్లి చేసుకున్నారు? అన్యోన్య దాంపత్య జీవితం జీవించవలసిన నీవు ఎందుకు ఇంట్లో ఉన్నావు? ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు? నీ గమ్యాన్ని మర్చిపోయావు. పెళ్లి చేసుకున్నది దేనికోసం? భార్యాభర్తల మధ్య ఫెయిత్ఫుల్నెస్ లేకపోతే ఆ వివాహం ఎక్కువ కాలం ఉండదండి. ఏమండి, మరణమైనా చివరిదాకా నేను నీకు భార్యగా ఉంటాను, నీకు భర్తగా ఉంటాను, నీకు అనారోగ్యంలో నేను నీకు సహాయం చేస్తాను, మరణం తప్ప నిన్ను నన్ను మరి దూరపరిచేది ఏమీ లేదనని ఆ రోజు దేవుని ముందు, సంఘం ముందు ప్రమాణం చేసిన నీవు ఈ రోజున నీ యొక్క ప్రమాణాన్ని మంట కలిపి ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే గమ్యము, గురి ఉందా? కుటుంబం ఏమైపోతుంది? చెల్లా చెదురైపోతుంది. పిల్లలు ఏమైపోతారు? ఇంకా గ్రహింపు లేనటువంటి గమ్యం లేదండి. చాలామంది జీవితాల్లో ఎందుకు ఈ లోకంలోనికి దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ప్రియులారా, యేసు ప్రభు మనకిచ్చిన ఈ జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. ఆ భక్తుడు చెప్పాడు, టు గ్లోరిఫై గాడ్ హీ హ్యాస్ గివెన్ ఎ లైఫ్. రాజు హెన్రీ అనే భక్తుడు చెప్తాడు కదా, యేసును మహిమపరచడానికి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. అంతేగాని ఈ లోకంలో డబ్బు సంపాదించుకునే ఒక ఏటీఎం మిషనో లేకపోతే శరీర కోరికలు తీర్చుకునేటువంటి ఒక జంతువుగా మనిషిని దేవుడు సృష్టించలేదండి. మ్యాన్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ టు గ్రాటిఫై డిజైర్స్ లైక్ ఎ బీస్ట్. ఈ సత్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించగలిగితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరుడా, నీవు కూడాను పౌలు గారిలాగా ఐ కెన్ ఫినిష్ ఎ గుడ్ ఫినిష్, ఈ జీవితాన్ని నేను మంచిగా ముగింపులోనికి తీసుకొని రాగలను. మూడవది గుడ్ ఫెయిత్, విశ్వాసమును కాపాడుకున్నాడు. ఇదే క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం అండి. ఒకటి, మంచి పోరాటం పోరాడాలి విశ్వాస జీవితంలో. ఈ లోకంలో ఉన్న శరీరాన్ని, శరీర కోరికలను, వీటిని జయించాలంటే నీకు దేవుని ఆత్మ సహాయం కావాలి. రెండవది ఏంటంటే నీకు దేవుడిచ్చినటువంటి ఈ పనిని పూర్తి చేయాలి. యూ హ్యావ్ టు ఫినిష్ ద రేస్. నీవు నిత్య రాజ్యంలో ప్రవేశించడం కోసం చివరి వరకు నువ్వు పోరాడాలి. మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని అతను కాపాడుకున్నాడట. విశ్వాసమును కాపాడుకున్నాడు. స్వార్థ యొక్క గొప్ప సత్యం అదేనండి. బైబిల్లో నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, నీ విశ్వాసము ద్వారా నీవు రక్షణ పొందావు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరా అన్నాడు. సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చాలామంది మరణ సమయంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. వారు ఏం చేస్తారంటే వారి లోకంలో, వారి యొక్క జీవితంలో
చివరికి లోకం మీదకి వచ్చేసేసి ఆత్మానుసారంగా స్టార్ట్ చేసి శరీరానుసారంగా ముగిస్తారు. యేసు ప్రభువే మనం ఈ విశ్వాసాన్ని కాపాడటానికి ఆయన మనకు కృపనిస్తాడు. యేసు ప్రభులో ఉన్నటువంటి లక్షణాలు మన విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయి. ఇంద్రధనుసులో ఉండేటువంటి 7 లక్షణాలు, 7 కలర్స్ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనకు ప్రతిబింబిస్తున్నాయి. 1, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితం. 7 రంగులు ఉన్నాయి కదండి రెయిన్బోలో. 1 ఆయన యొక్క పరిశుద్ధ జీవితం, ఎంత పవిత్రంగా జీవించాడు, అందుకు ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. 2వది ఆయనది అందమైనటువంటి జీవితం. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ జీసస్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. 3వది ఆయన చేసిన పరిచర్య, చాలా ప్రయోజనకరమైన పరిచర్య. నోబడీ హ్యాస్ డన్ సచ్ ఎ మినిస్ట్రీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడాను దేవుళ్ళు దేవతలని చెప్పుకుని లేదా ఒక సమాజానికి మేలు చేసేవాళ్ళు ఎవరు చేయనటువంటి ప్రయోజనకరమైన పరిచర్య ఆయన చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు లేదా ఆయన యొక్క బోధలు అద్భుతమైనటువంటి బోధలు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అలానే ఆయన యొక్క మరణం అనేక మందికి పాప క్షమాపణను, ప్రాయచిత్తాన్ని కలిగించి మోక్షాన్ని కలిగించే మరణం. నోబడీ హ్యాస్ డైడ్ లైక్ జీసస్. ఇంద్రధనుసులో ఉన్న 7 లక్షణాలు యేసుక్రీస్తులో మనకు కనపడతాయి. అలానే ఆయన వలె మరణించి తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు. అది 6వ రంగు, 6వ లక్షణం. 7వది ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తును నమ్మి ఈ లోకంలో వాళ్ళు ఎలా చనిపోయినా సరే, అంటే న్యాచురల్గా చనిపోయినా సరే, క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోయినా సరే, వాళ్ళకు ఒక నిరీక్షణ ఉన్నది. శుభప్రదమైన నిరీక్షణ. అంటే ఐఎమ్ గోయింగ్ టు లివ్ అగైన్. యేసు ప్రభు చెప్పాడు, నేను మరణమును జయించాను, పునరుద్ధానమును నేనే అన్న యేసు ప్రభు నందు విశ్వాసముంచి ఈ లోకంలో చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా, మరణించిన ప్రతి వ్యక్తికి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. సో రెయిన్బోలో ఉన్నటువంటి 7 క్యారెక్టర్స్ యేసు ప్రభులో మనకు చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఆ 7 రంగులు కూడాను యేసుక్రీస్తును మనకు తెలియచేస్తాయి. యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధత, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆయన పరిచర్య, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క బోధలు, యేసుక్రీస్తు యొక్క మరణం తర్వాత పునరుద్ధానం. ఇవన్నీ 7 క్యారెక్టర్స్. లాస్ట్ది ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ, హోప్ఫుల్ ఫెయిత్ అనమాట. నేను మరలా తిరిగి క్రీస్తును చూస్తాను. సో క్రైస్తవ జీవితం మరణం అనేటువంటిది ముగింపు కాదు, అది ఒక మలుపు మాత్రమే. ఇట్ ఈజ్ ఓన్లీ టర్నింగ్ పాయింట్. చివరిగా ఒక వ్యక్తిని గురించి మీతో చెప్తాను. అతను 15వ శతాబ్దంలో జాన్ హూఫర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవ భక్తుడు ఉండేవాడు ఇంగ్లాండ్ దేశం. ఆయన చంపాలని చెప్పి క్వీన్ మేరీ ఆయనకి మరణ శాసనం పంపించింది. ఆ మరణ శాసనంలో ఏముందంటే, యేసుక్రీస్తుని కానీ నువ్వు విసర్జించినట్లయితే నీకు క్షమాపణ భిక్ష పెడతాను, లేదా నిన్ను ఉరి తీసి కాల్చి చంపుతాను అని చెప్పి మేరీ క్వీన్ ఆయనకు మరణ శాసనం పంపించినప్పుడు ఆయన ముందున్నటువంటి ఆ మరణాన్ని అప్లై చేసేటువంటి వ్యక్తి చెప్తాడు, జాన్ హూపర్, కనీసం ఇప్పుడైనా నువ్వు ఆలోచించు, లైఫ్ ఈజ్ ఎ స్వీటర్, డెత్ ఈజ్ బెటర్. అంటే జీవితం మధురమైనటువంటిది, మరణం చాలా చేదుకరమైనటువంటిది, చేదుతో ఉండింది. ఎందుకు కోరుకుంటావయ్యా ఈ మరణాన్ని, ఎందుకు చనిపోతావయ్యా మధురమైన జీవితాన్ని వదిలిపెట్టి అంటే, అప్పుడు జాన్ హూపర్ అనేటువంటి ఈ భక్తుడు అంటాడు కదా ఆ వ్యక్తితోటి, దయచేసి నువ్వు నాకు ఇచ్చేటువంటి ఆ క్షమాపణ పత్రాన్ని నా నుంచి దూరం చేయండి. మీరు కానీ నా జీవితాన్ని, నా ఆత్మను ప్రేమించే వాళ్ళైతే దయచేసి ఆ క్షమాపణ పత్రాన్ని నా ఎదురు నుంచి వెంటనే తొలగించండి. నేను చెప్తాను ఇప్పుడు చూడండి, లైఫ్ ఈజ్ మోర్ బెటర్, లైఫ్ ఈజ్ మోర్ స్వీటర్ ఇఫ్ ఐ హ్యావ్ జీసస్ అంటాడు. యేసుక్రీస్తును నేను విసర్జించితే నా జీవితం మరి దుఃఖంగా నిత్య నరకంలో గడపాలి. యేసుక్రీస్తుని కోసం నేను ఇప్పుడు చనిపోతే నా జీవితం మరి మధురంగా ఉంటుంది నిత్యత్వంలో, ఆయన రాజ్యంలో, పరలోకంలో అని చెప్పి అతను చివరిగా మాట చెప్తాడు. తర్వాత వెంటనే అతను ఉరితీసి అతని శరీరాన్ని కాల్చి చంపేస్తారు. జాన్ హూఫర్ అనేటువంటి 15వ శతాబ్దపు భక్తుని మాటలు మనందరం కూడా ఈ సమయంలో మన మనసులో ఉంచుకోవాలి. ఈ లోకంలో జీవితం మధురం కాదు, చనిపోయిన తర్వాత క్రీస్తుతో ఉండే జీవితం మధురంగా ఉంటుంది. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే ఈ లోకంలో కూడాను మధురమైన జీవితాన్ని క్రీస్తును కలిగి జీవించవచ్చు. అలానే యేసుక్రీస్తు లేకుండా ఈ లోకంలో జీవించే జీవితం చేదు, విషకరమైన జీవితం, పాపపు జీవితం, అది నీచమైనటువంటి బ్రతుకు. యేసుక్రీస్తు లేకుండా బ్రతికే బ్రతుకు. కానీ క్రీస్తును కలిగి మన పాపాలను ఒప్పుకొని చనిపోతే ఒక మహిమకరమైనటువంటి
ఆ మధురమైన జీవితాన్ని నిత్యత్వంలో మనం గడపవచ్చు. కోరుకుంటున్నారా యేసుని? ఒకవేళ ఇప్పటి వరకు మీరు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే జాన్ హూఫర్ లాంటి ఒక హతసాక్షిగా మరణించే అవకాశం మనకు లేకపోవచ్చు. కానీ ఒకవేళ చివరి వరకు ఈ 3 మెట్లు, మంచి పోరాటము, అలానే మంచి ముగింపు, మంచి విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే మీ జీవితం ధన్యంగా ఉంటుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇలాంటి మంచి విశ్వాసముతో ఈ లోకంలో మేము జీవించాలనని, ముగించాలనని, నీ చిత్తంలో మీతో ఉండాలనని పౌలు గారి ద్వారా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. జాన్ హూఫర్ అనేటువంటి అద్భుతమైనటువంటి మిషనరీ, ఆ యొక్క మార్టైర్, హతసాక్షి ద్వారా కూడా మమ్మల్ని మరొకసారి బలపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఏదో కాలక్షేపం కోసం కాకుండా ఒక గురి కలిగినటువంటి వారిగా, నిన్ను వెంబడించేవారిగా, నిత్య రాజ్యంలో ప్రవేశించే ముందు ఈ లోకం వారి జీవితం ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో ప్రార్థిస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.